Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. తన మనవణ్ణి ఫుట్బాల్ ప్లేయర్ను చేయాలని ఉందని వ్యాఖ్యానించారు. అందుకే తన మనవణ్ణి మెస్సీతో ఆడించేందుకు తీసుకువెళ్లానన్నారు. మెస్సీ ఈవెంట్ విషయంలో వచ్చిన విమర్శలపై కూడా సీఎం సమాధానమిచ్చారు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని అన్నారు. స్పోర్ట్స్ పై ఆసక్తితో మాత్రమే అక్కడకు వెళ్లానని తెలిపారు. ప్రభుత్వం తరపున డబ్బులు ఏమీ ఇవ్వలేదని, సింగరేణి మాత్రం ఆ ఈవెంట్కు యాడ్ ఇచ్చిందని తెలిపారు. ఇతరులలాగా పబ్బులు గబ్బులు చుట్టూ తిరగలేదు కదా అంటూ సీఎం ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసుపై విచారణ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతోందని సీఎం తెలిపారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులపై మీడియానే వార్తలు రాస్తోందని, మంత్రివర్గ విస్తరణకు చేద్దాం తొందరేముందంటూ వ్యాఖ్యానించారు. తనకు ఢిల్లీలో పెద్ద బంగ్లా ఇచ్చారని, ఎన్నిసార్లు అయినా వెళితే తప్పేముందని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలను ఇక్కడికి రప్పించడం కోసం ప్రయత్నిస్తున్నానని, ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళిష్టమని సీఎం వ్యాఖ్యానించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్ అనంతరం కాసేపు మీడియాతో చిట్ చాట్ కూడా నిర్వహించారు. చిట్ చాట్ లో కొన్ని మీడియాలో అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి కూడా ఆయనే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధానంగా పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం మీద, ఎందుకంటే అది లక్షలాది మందికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి అది ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపు 40 లక్షల మంది పైగా రాష్ట్రంలో వివిధ రకాల పెన్షన్దారులు ఉన్నారు. వితంతులు కావచ్చు, వృద్ధులై కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వివిధ రకాల జబ్బున పడినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు కానీ, అదే ఇట్లా చాలా రకాల పెన్షన్దారులు ఉన్నారు. 40 లక్షల మంది దాకా. అంటే ఎంత అదే సమయంలో ప్రజెంట్ మనం చూస్తున్నాం 2,000, 3,000, 4,000 చొప్పున దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు ఈ రకంగా కేటగిరీ నడుస్తుంది. దీన్ని ఒక 500 నుంచి 1000 రూపాయలు పెంచుతారనేటువంటి చర్చ గడిచిన 2-3 రోజులుగా నడుస్తుంది. కొంత దీని మీద ఆ చర్చ కూడా ఆర్థిక శాఖలో జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద సమాధానం ఏంటి అని కూడా సీఎం ని అడిగిన ప్రశ్నకు ఆయన ఇప్పుడున్నటువంటి దాంట్లో స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. పెంచడం విషయం పక్కన పెడితే ఫస్ట్ కొంతమంది బోగస్ ఆధార్తో గానీ, కొంతమంది చనిపోయినప్పటికి కూడా దాన్ని కొంత స్ట్రీమ్ లైన్ చేయడంలో, ఫేస్ రికగ్నైజ్ చేయడంలో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. కనుక ఖచ్చితంగా వాళ్ళందరినీ ఏరిపారేసిన తర్వాత ఖచ్చితంగా పెంచే విషయం కూడా ఆలోచిస్తామని చెప్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఎవరైతే ఫేక్ గా గుర్తించి ఇంకా కూడా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళను స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ పెట్టిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. మాకు గణనీయంగా దాదాపు 60% పైగా మాకు సీట్లు కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మా రెబల్స్ కూడా గెలిచారు. అందరు కలిసి దాదాపు 60% దాకా మాకు తీర్పు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఇప్పుడే ఊపిరి తీసుకొనియండి, రిజల్ట్ ఆస్వాదించనియండి అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో 300 డివిజన్స్ చేయడం పట్ల దాని సానుకూలంగా వ్యక్తం చేస్తూనే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా ఒకటా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. ఎందుకంటే పంచాయతీ కానీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు ఇలా ఒక్కొక్క చిన్న పని కోసం కింది స్థాయి నుంచి సర్పంచ్ నుంచి పనులు చాలా ఉంటాయి. ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఒక్కొక్క పని కోసం 3-4 చోట్ల తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక అలాంటి పరిస్థితి నుంచి ఇది తప్పించుకోవడానికి వీలుంటుంది. ఈజీగా ట్రాన్స్పరెన్స్ గా పనిచేయడానికి ఉంటుంది. కనగూర గంపలాగా ఉన్న నేపథ్యంలో దీని అందరికీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు కొంత అస్వస్థత కావడం, కొన్ని చోట్ల చనిపోయారనేటువంటి వార్తల మీద కూడా సీఎం స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇది కొంతమంది కావాలనే పని కట్టుకొని రాస్తున్నారు తప్ప వార్త వేస్తున్నారు కానీ ఎక్కడ కూడా అలాంటి సంఘటనలు లేవు. అయినప్పటికీ కూడా మేము ఎప్పటికప్పుడు అధికారులను మానిటరింగ్ చేస్తున్నాము. పరిశుభ్రత విషయంలో, శానిటేషన్ విషయంలో చాలా అధికారులు ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్ ఇస్తున్నారని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సీఎం ఢిల్లీకి తరచుగా వెళ్తున్నారన్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం ఈ అంశం మీద కూడా మాట్లాడారు. ఇందులో ప్రధానంగా నేను ఎన్నిసార్లు వెళ్తాను, ముఖ్యమంత్రి హోదాలో పెద్దన్నగా ప్రధానమంత్రిని కానీ, కేంద్ర మంత్రులను కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నిటి కూడా రప్పించుకోవాలంటే ఎక్కువ సార్లు వెళ్ళాలి. నాకు ఒక బంగ్లా కూడా ఇచ్చారు, ఎవరికి కూడా ఆ స్థాయిలో బంగ్లా ఇవ్వలేదు. కనుక దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
కనుక నేను బాధాప్తానే ఏ పని చేసినా చేస్తాను. అది మా పార్టీ లీడర్ని కలిసినా, లేదంటే మంత్రులను కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా కూడా నేనంతా బాధాప్తా చేస్తాను. వేరే వాళ్ళలాగా నేను దొడ్డిదారులో వెళ్లి కలిసే అంత సంస్కృతి నాకు లేదు అనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఐఏఎం లాంటి సంస్థలు కావచ్చు, కొన్ని కేంద్ర సంస్థలు రాష్ట్రానికి రప్పించే విషయంలో కూడా నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇవ్వడం ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం ఇష్టం. నేనైతే వాళ్ళు కొంత ప్రామిస్ చేశారని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. 2 రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 మంత్రులు మొన్ననే మనం చూసాం, అజారుద్దీన్ ని ఫిలప్ చేశారు. ఇప్పుడు మరో 2 మంత్రులు ఎప్పుడు ఫిలప్ చేస్తారన్న అంశం మీద కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. బట్ ఏదైనా కూడా త్వరలోనే ఆ 2 మంత్రులను కూడా ప్రకటిస్తారన్నటువంటి తన విషయం చెప్పారు. అయితే మీరే ఇష్టానుసారంగా రాస్తున్నారు, అది దానికి వచ్చే సమయం వచ్చినప్పుడు ఆ పని జరుగుతుంది అని కూడా విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా అంశాల మీద కూడా ఆయన అయితే నరేందర్, ముఖ్యంగా మెస్సీతో మ్యాచ్ కు సంబంధించి రేవంత్ మీద వచ్చినటువంటి విమర్శలు, ముఖ్యంగా ఆయన మనవడితో ఆడించడం కావచ్చు, అసలు ఆ ఈవెంట్ కు ముఖ్యమంత్రి హాజరవడం, లేదంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు, వీటన్నింటికీ కూడా కొంత చెక్ పెట్టినట్టున్నారు రేవంత్. ఎగ్జాక్ట్లీ శివ, ఎందుకంటే మనం చూసాం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన మనవడు హిమాంశు భద్రాద్రికి వెళ్ళినప్పుడు తలంబరాలు తీసుకెళ్లే సమయంలో అది అధికారికంగా తీశాడు. నేను అలాంటి పనులు చేయలేదు. ఫుట్బాల్ ఆటను ప్రోత్సహించే ఉద్దేశంలో చాలా మంది పిల్లలు కూడా వచ్చారు. అందులో భాగంగా నా మనవడు కూడా వచ్చారు. తప్పే ఉంది, ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగలేదని కూడా చెప్పారు. భవిష్యత్తులో ఫుట్బాల్ ప్లేయర్ గా నా మనవన్ని తయారు చేస్తానన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కనుక దీనికి లింక్ చేస్తూ రేవంత్ రెడ్డి కొట్టిపారేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. భవిష్యత్తులో మంచి ఫుట్బాల్ ప్లేయర్ ని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, చేస్తానని కూడా చెప్పారు. అదే సమయంలో భవిష్యత్ అంతా కూడా ఎయిర్పోర్ట్ చుట్టే ఉండబోతుంది. ల్యాండ్ ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ఎందుకంటే ఈస్ట్ సైడ్ కొంత నిర్లక్ష్యానికి గురైంది అన్నటువంటి ప్రశ్న కూడా ఆయన చెప్పారు. అటు వరంగల్ హైవే కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి నల్లగొండ వెళ్ళే వాళ్ళకి కావచ్చు, అటువైపు అభివృద్ధి కొంత నోచుకోవట్లేదు అన్న విషయంలో కూడా ఆయన స్పష్టం ఇచ్చారు. బట్ కొంత తగ్గినటువంటి వాట వాస్తవమే కానీ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కలనే పెద్ద కంపెనీలు వస్తాయి, ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇట్లా చాలా అంశాల మీద కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. బట్ చూడాలి భవిష్యత్తులో ఈ సర్పంచ్ ఎన్నికలకు అయిపోయిన తర్వాత ఇప్పుడు 42% రిజర్వేషన్ తోనే ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. బట్ చూడాలి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కంటే ముందే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తారన్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపు కేబినెట్ సమావేశం ఉంటుంది సచివాలయంలో. అది మేబీ ఈ 10-15 రోజుల్లోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మంత్రులకు సంబంధించినటువంటి అంశం కానీ, అది అసెంబ్లీ పెట్టడం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లాంటి అంశాల మీద కేబినెట్ లో నిర్ణయిస్తామన్నటువంటి విషయం కూడా చెప్పారు. ప్రధానంగా అయితే పెన్షన్ సంబంధించినటువంటి అంశం మీద మనం చెప్పుకోవాలి. పెన్షన్ 500 పెంచుతారా, 1000 రూపాయలు పెంచుతారా? ఎందుకంటే ఎలక్షన్ 6 గ్యారంటీల్లో పెన్షన్లు పెంచడం కూడా అందులో భాగంగానే ఉండేది. అది ఎంత పెంచుతారా అనేది కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. కొన్ని ఫేక్ ఉన్నాయి, వాటిని ఫస్ట్ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు భరోసా కూడా మనం చూసాం, రైతు భరోసాలో కూడా దాన్ని ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి కోత పెడతారంటే చర్చ కూడా జరుగుతోంది. కనుక జర్మన్ టెక్నాలజీ తోటి ల్యాండ్ ని మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఈ నిజమైనటువంటి లబ్ధిదారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా మాకు అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అందుకనే పెన్షన్దారులకు కూడా మరింత పెంచడానికి మాకే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంత రాష్ట్రానికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. వెసులుబాటు అయిన తర్వాత ఖచ్చితంగా పెంచుతామన్నటువంటి చర్చ కూడా ఉంది. ఒకవేళ అలా పెంచితే మరొక 10,000 కోట్ల రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఈ ఆర్థిక సంవత్సరానికి మరి 10,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దాంట్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికల ఫలితాలతో పాటు నరేందర్, ముఖ్యంగా స్పీకర్ నిర్ణయం, తాజాగా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యే మీద తీసుకున్న నిర్ణయం మీద ఏమైనా రేవంత్ స్పందించిన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ అంశం కూడా మాట్లాడారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నా పరిధి కాదు, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద నేనేం జోక్యం చేసుకోలేను. ఎందుకంటే అది స్పీకర్ అంశంలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళు మా పార్టీలో చేరారని అంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళ, మా పార్టీ వాళ్ళ స్పీకర్ తేల్చాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు కాదనుకుంటున్నటువంటి మనస్తత్వం వాళ్ళది. బట్ ఇట్లా నేనేం ఆ అంశం మీద మాట్లాడనన్నటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే ఇది పూర్తిగా స్పీకరు అనర్హత వేదికకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. నిన్న ఆల్రెడీ తీసుకున్నారు. ఈ అంశం మీద భవిష్యత్తులో
స్పీకరే క్లారిటీ ఇచ్చాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఆ విషయాన్ని పక్కన పెట్టినప్పుడు కూడా మేజర్ గా కేసీఆర్ మీద కూడా ఏకిపారేసినటువంటి పరిస్థితి. ఆయన సీఎం గా పనిచేసినటువంటి కాలం బయటకు రాలేదు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో 2 సంవత్సరాల పాటు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చి తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి రాష్ట్రానికి ఒరిగించేది ఏం లేదని కూడా ఆయన కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో గజ్వేల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీకే అత్యధిక సర్పంచులు గెలుచుకున్నాము, ఇక కేసీఆర్ పని అయిపోయింది, గజ్వేల్ కూడా మేము కైవసం చేసుకున్నాము అన్నటువంటి విషయం కూడా చెప్పారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 64-65 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఇప్పుడు 75-76 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి సత్తాను ఇప్పుడు మేము ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గెలుచుకున్నటువంటి అంకెను బట్టి తెలుస్తుంది అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. బట్ ఏదైనా కూడా ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా అంటే 2029లో కూడా మళ్ళీ మాదే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతున్నాము అనేటువంటి సంకేతాలు చాలా క్లియర్ కట్ గా కనిపించాయి. కంటోన్మెంట్ గెలుచుకున్నాము, మొన్న జూబ్లీహిల్స్ మొన్న నెల క్రితమే గెలుచుకున్నాము, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు గెలుచుకుంటున్నాము, ఇట్లా రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా గెలుచుకుంటాం. బట్ కనుక కాంగ్రెస్ హవాను ఎవరు కూడా అడ్డుకోలేరు, కేసీఆర్ కాదు కదా ఎవరు కూడా వాళ్ళ తాత వచ్చినా కూడా అడ్డుకోలేరు అన్నట్టు విషయాన్ని చెప్తున్నారు. బట్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లుక్కలే ఆ పార్టీని ఇబ్బంది పెడతాయని కూడా విషయం చెప్పారు. కవిత ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కవిత సీఎం అవుతాదా అని ఆమె అన్నదన్నట్టు ప్రస్తావన కూడా ఆమె సొంత నిర్ణయం, ఆమె ఏమైనా మాట్లాడుకోవచ్చు అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. బట్ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ దాని తర్వాత చిట్ చాట్ లో కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత దీని మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.